హాయ్ వెల్కమ్ టు ఎస్కేఎన్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్. టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ సర్కిల్స్. ఈరోజు మనం సర్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సర్కిల్స్లో మనకు వెయిట్ అయితే తెలుసు కదా, నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాంట్లో 2 + 2 + 4 + 7 + 7 = 22 మార్క్స్. ఇప్పుడు సర్కిల్ డెఫినేషన్ చూసుకోగలిగితే మనం ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ సచ్ దట్ టైప్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ లయింగ్ ఇన్ ది ప్లేన్ ఈజ్ కాల్డ్ ఏ సర్కిల్. అంటే ఒక సర్కిల్లో ఒక పాయింట్ తీసుకుంటే ప్లేన్ అనేది ఎటువైపు చూసినా ఈక్వల్గా ఉండేదాన్ని సర్కిల్ అంటాం. ఈక్వి డిస్టెన్స్లో ఉండేదాన్ని సర్కిల్ అంటాం. ఓకే, సర్కిల్ అనేదాన్ని మనం ఒక సర్కిల్లో ఒక పాయింట్లో ప్లేన్ ఎటువైపు చూసినా ఈక్వి డిస్టెన్స్లో ఉండేదాన్ని సర్కిల్ అని అంటాము. హియర్ సర్కిల్కి ఫార్ములా చూసుకోగలిగితే మనం x² + y² = r², x - h² + y - k² = r². ఈ 2 ఫార్ములాస్ మనకు ఇంపార్టెంట్. ఫస్ట్ మనం సర్కిల్స్లో ప్రాబ్లమ్స్లో చూసుకోగలిగితే 2 మార్క్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ C ఆఫ్ 1,4 అండ్ రేడియస్ R ఈజ్ 5. మనకు సెంటర్ రేడియస్ ఇచ్చాడు. గివెన్ సెంటర్ C = 1,4, 1,4ని h, k అనుకుంటాం. అండ్ రేడియస్ R = 5. మనకి ఇది తెలిసినదే. మనకు ఇచ్చిన 2 సెంటర్ రేడియస్ ఇక్కడ రాసుకుంటాం. వి నో దట్ మనకు ఫార్ములా ఇందాక డిస్కస్ చేసుకునే దాన్ని బట్టి సెంటర్ C ఆఫ్ h, k అండ్ రేడియస్ R ఈజ్ x - h² + y - k² = r². ఈ ఫార్ములాలో ఈ 2 ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు x - 1² + y - 4² = 5². x - 1² అంటే x² + 1 - 2x ప్లస్ y - 4² అంటే y² + 16 - 8y = 25. 5² అంటే 25. ఇప్పుడు x² + y² - 2x - 8y + 1 + 16 అనేది పక్కకు తీసుకుందాం. అప్పుడు x² + y² - 2x - 8y + 1 + 16 అంటే +17 = 25. ఇప్పుడు 25 ఇటువైపు వస్తే -25 అవుతుంది. అది ఇక్కడ x² + y² - 2x - 8y + 17 = 25 ఇటువైపు వస్తే -25 = 0. టోటల్ మీద మనకి ఎంత వస్తుంది ఆన్సరు? x² + y² - 2x - 8y - 8 = 0. ఇదే టైప్ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చూడండి. C = 2, -3, R = 4. ఆన్సర్ ఎంతో కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎన్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.